ఏదైతే కోరిక ఉంటుందో మన పర్సనల్ విష్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇది నిజ జీవితంలో జరిగినప్పుడు ఎలా ఫీల్ అవుతారో ఒక ఫ్యూ సెకండ్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెండ్, ఇప్పుడు జరిగిపోయినట్లు ఊహించుకో ఒక్కసారి. అండ్ గివ్ యువర్ ఇంటెన్షన్. నీ ఆత్మ చాలా పవర్ఫుల్, అది నిజం చేస్తుంది. మాకు గట్టిగా నమ్మాలి, నమ్మేసి సో ఇలా పెట్టుకొని మన ఆకాశం అనేది పంచభూతాలలో ఒకటన్నమాట. సో ఈ స్పేస్ లోకి ఇలా నిదానంగా 5 ఊపేసేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు వరల్డ్స్ నెంబర్ 1 మేనిఫెస్టేషన్ కోచ్, బ్రహ్మ విద్య గురు, సెలబ్రిటీ లైఫ్ స్టైల్ కోచ్ అయిన మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఒక ప్రత్యేకమైన క్వశ్చన్ అనమాట. అక్షయ తృతీయ రాబోతుంది. జనరల్గా అక్షయ తృతీయ అనగానే మనందరికీ కూడా శుభప్రదంగా రోజు గోల్డ్ కొనడం కానీ, లేకపోతే విలువైన వస్తువులు కొనడం కానీ మన ఆచారంగా వస్తూ ఉంది కదా. సో ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక బంగారం కొనాలనో లేకపోతే ఏదో ఒక వస్తువు కొనాలని చెప్పేసి ఉంటుంది. చాలా మందికి అవ్వదు. బట్ ఈ అక్షయ తృతీయ రోజున ఏం చేయడం ద్వారా మనం శుభప్రదంగా ఆ రోజుని గడపవచ్చు, ఆ రోజు ద్వారా పూర్తి సంవత్సరాన్ని హ్యాపీగా గడపవచ్చు? దీనికి ఏదైనా టెక్నిక్ ఉందా బ్రహ్మ విద్యతో? వెల్ విరాట్, యాక్చువల్గా అక్షయ తృతీయ రోజు అనేది ఒక మంచి శుభప్రదమైన రోజు. ఈ రోజు మనము మన కోరికల్ని సిద్ధించుకోవడానికి ఒక గొప్ప రోజు అని చెప్పుకోవచ్చు. అందులో ఒక టెక్నిక్ అనేది ఈ బిర్యానీ లీఫ్ అనేది. సో ఆ లీఫ్తో మనం ఎలా చేసుకోవాలి అనేది టెక్నిక్ గురించి మాట్లాడతాను. దానికన్నా ముందు విరాట్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ప్రతి ఫెస్టివల్కి విరాట్ మనకు తెలిసిన కాటికి సో ఆ ఫెస్టివల్ రోజు చాలా పిండి వంటలు వండుతాము, అండ్ చుట్టాలని పిలుస్తాము, అండ్ అందరికీ వడ్డిస్తాము. ఎవరైనా వచ్చినా కూడా అతిథులకి మనము సర్వ్ చేస్తాము. ఎవరైనా ఇంటికి నార్మల్గా అంటే అడుక్కునే వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తామన్నమాట. సో ఎందుకు అంటే మన హ్యాపీనెస్ని అనేది షేర్ చేసుకుంటున్నాం. ఒక ప్రాక్టీస్ అనేది నేను చేసే ప్రాక్టీస్ మీకు చెప్తాను. ఆ రోజు అందరూ బంగారం కొనుక్కోవాలి, అవి కొనుక్కోవాలి అనుకుంటారు. ఎందుకు అంటే ఆ రోజు కొంటే ఇంకా సంవత్సరం అంతా బంగారం వస్తుంది అనే ఒక ఆలోచన వాళ్ళ మనసులో ఉంది కాబట్టి. ఓకే, ఎవరెవరు బిలీఫ్స్ వాళ్ళదన్నమాట, మనం ఇక్కడ ఎవరిని తప్పు పెట్టము. సో కాకుంటే ఇవి నేను చెప్పే కొన్ని ప్రాక్టీసెస్ చేశారు అంటే వాళ్ళ లైఫ్లో అనేది డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ కాలం అంటే వాళ్ళు ఉన్నంత కాలం కూడా వాళ్ళ ఇంట్లో ఉండడానికి అనేది అవకాశం ఉంటుంది. వండర్ఫుల్ మ్యామ్. సో అది నేను షేర్ చేసుకుంటాను. సో మనము బంగారం కావాలి, మనకు డబ్బులు కావాలి. సో ఏదైతే మనం కావాలో అది మనం తిరిగి ఇవ్వాలి. ఓహో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మనం ఒక మాట ఉంది తెలుగులో, ఫస్ట్ నీకు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. అవును కదా. అంటే మనకి మర్యాద కావాలంటే మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి. సేమ్ వే అలానే యూనివర్స్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. యా, సో ఏం యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అంటే ఇఫ్ యూ వాంట్ టు రెస్పెక్ట్, ఫస్ట్ గివ్ రెస్పెక్ట్, దెన్ టేక్ రెస్పెక్ట్, అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ లవ్, గివ్ లవ్ అండ్ టేక్ లవ్. ఓకే. సేమ్ వే ఇఫ్ యూ వాంట్ మోర్ మనీ, గివ్ మనీ, దెన్ గెట్ మనీ అంటారు. ఓకే ఓకే. సో మనీ ఇవ్వడం ద్వారా కూడా మనకి మనీ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనము బంగారం కావాలని బంగారం ఇవ్వలేము. యా, కానీ దేర్ ఆర్ పీపుల్ అంటే మనకి జపాన్లో ఒక ఆయన ఏం చేస్తారంటే కెన్ హోండా మాస్టర్, ఆయన బంగారం కాయిన్స్ తీసుకుంటారు. తీసుకొని రోడ్లో వెళ్తుంటే ఆయనకి ఎవరైతే నీడీగా అనిపిస్తారో, అంటే అవసరం ఉంది వీళ్ళకి, ఏదో అవసరం ఉంది వీళ్ళకి, నిజంగా అవసరం ఉంది అనుకున్న వాళ్ళకి పాకెట్లో ఇలా పెట్టుకొని అలా చేతిలో తీసి ఆయన ఇస్తారనమాట, గోల్డ్ కాయిన్స్ కూడా. అలాంటి ఆచారం ఉంది. అంటే హీ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్ అండ్ హీ నోస్ దట్ ఈ ప్రిన్సిపల్స్ అన్ని వర్క్ అవుతాయి అనేసి. సో ఈవెన్ నా దగ్గర కూడా ఒక్కొక్కసారి నేను ఏం చేస్తాను అంటే డబ్బులు నాకు అవసరం అయింది, డబ్బులు లేదు, ఫ్లో అవ్వట్లేదు అంటే ఇది ఒక మనీ బ్లాక్ ఉంటుంది మనం ఇవ్వకపోయినప్పుడు. అప్పుడు ఏం చేస్తాను అంటే నేను నా దగ్గర కొన్ని నోట్స్ పెట్టుకొని నేను కూడా అలా వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి నేను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా డొనేషన్స్, మంచి డొనేషన్స్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఇస్తున్నామో, ఇచ్చేటప్పుడు ఏంటి మనకి ఫీలింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇస్తున్నాం. సో ఆల్రెడీ ఏంటి మనకు అబండెంట్ మైండ్ సెట్ ఉంటుంది. సో సేమ్ మనకు అబండెంట్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఇచ్చే ఫీలింగ్ ఎలా ఉంటుంది, అబండెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనం అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాము. వాట్ ఎవర్ వీఆర్ గివింగ్, సో అది మనకి ఈజీగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో అక్షయ తృతీయ రోజు
మీరు పూజలు చేసుకోండి, పునస్కారాలు చేసుకోండి, వాళ్ళ ఇష్టము. అట్ ద సేమ్ టైం ట్రై టు డూ సమ్ డొనేషన్. ఓకే. సో ఆ రోజు గానే మనము ఇచ్చాము అంటే ఓకే మనకు డబ్బులు కావాలి. సో మనము అంటే ఇక్కడ ఏం చేస్తారంటే కొంతమందికి బ్రాహ్మణులకి భోజనం పెడతారు, బట్టలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. అలానే ఎవరైతే మనకు నీడీగా అనిపిస్తారు, మీరు బ్రాహ్మణులు కాకపోవచ్చు, మేబీ ఎవరికైతే పాపం చాలా అవసరం ఉందనుకుంటారో వాళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, లేదంటే బియ్యం ఇవ్వడము, ఫుడ్ పెట్టించడము, ఇలాంటివి మంచి విషయాలు చేశాము అంటే ఆ రోజు మనకి బోలెడంత, ఆ రోజనే కాదు ఎప్పుడు కూడా ఈ యాటిట్యూడ్ ఉండడం వల్ల మనకు డబ్బులు అనేది అట్రాక్ట్ చేస్తాము, సంపద అనేది మన దగ్గర ఉంటది. ఓకే. అంటే మనం ఇవ్వడం ద్వారా యూనివర్స్ వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ తిరిగి మనకి ఇస్తుంది. డెఫినెట్ గా ఇస్తుంది కదా. సో మనం ఏదైతే ఇస్తామో, సో వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. సో మనం ఏదైతే డబ్బులు ఇచ్చామో అంటే డెఫినెట్ గా డబ్బులు రావాలి కదా. ఓకే. కాకుంటే ఇంకొక టెక్నిక్ అనేది కూడా మనం చేస్తాము ఇప్పుడు బిర్యానీ యా, లీఫ్ యా, తో అనేది. సో అక్కడ నేను మీకు గైడ్ చేస్తాను. సో ఇవాళ స్పెషల్ ఏమంటే ఇప్పుడు నేనే చేస్తాను, ఇవాళ ఈరోజు మీతో చేయిస్తాను. తప్పకుండా మ్యామ్, ఐఎమ్ రెడీ. అండ్ మీ ఏదైనా ఒక విష్ ని అనుకున్నారు అంటే అండ్ మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి ఓకే ఇది నాకు జరుగుతుంది అని నమ్మాలి. నమ్మితే డెఫినెట్గా అవుతుంది. ఓకే అని మీరు నమ్మి ఆ కోరికని మీరు ఆ బేలీఫ్ మీద రాసేసారు అంటే నేను ప్రాసెస్ గైడ్ చేస్తాను, మనం చేద్దాం. ఓకేనా? తప్పకుండా మ్యామ్. అండ్ నేను ఏం రాసాను విషయం అది కంపల్సరీ చూపించాలా? అవసరం లేదు, నాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఓన్లీ యూ కీప్ ఇట్ విత్ యూ. అది మీ వరకునే, అంటే మీది ఏదైనా గోల్ కావచ్చు, ఒక్కటే అనుకోండి ఇది ఖచ్చితంగా నాకు ఈరోజు తీరాలి, తీరిపోద్ది అని మీరు బిలీవ్ చేసి మీరు రాసుకొనేసి మీరు బంద్ చేసుకోవచ్చు. సో ఓన్లీ అది మీ వరకేనే, నాకు చూపించాల్సిన అవసరం కూడా లేదు. తప్పకుండా. అయితే మంచి ఒక ఆప్షన్ ఇచ్చారు నాకు. సో తప్పకుండా లెట్స్ డూ ఇట్ మ్యామ్. యా లెట్స్ డూ ఇట్. సో లెట్స్ గెట్ స్టార్ట్ విత్ ద ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ కి నేను మీ దగ్గర బీ లీఫ్ ఉంది కదా, యా అండ్ పెన్ కావాలి. సో బ్లూ పెన్ ఈజ్ ఎనఫ్ అండ్ బ్లూ ఆర్ గ్రీన్ ఈజ్ ఫైన్. అండ్ మీ దగ్గర ఇంకా యా ఒక రెండు క్యాంఫర్ అనేది కావాలి మనకి, కర్పూరం. సో 2 క్యాంఫర్ ఉంది. యా అండ్ ఒక మ్యాచ్ బాక్స్, మనకి ఒక చిన్న ప్లేట్ సరిపోయింది. సో ఇవన్నీ మనకి కావాలి ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు నేను మీకు ఏదైతే కోరిక ఉంటుందో మన పర్సనల్ విష్, ఒకటి చాలా ఇంపార్టెంట్, ఇది మేబీ డబ్బుకు సంబంధించింది కావచ్చు, ఆరోగ్యం సంబంధించింది కావచ్చు, లేదంటే రిలేషన్షిప్, కెరియర్. సో అక్షయ తృతీయ కాబట్టి మనీ ఈజ్ బెటర్ చేసుకోవచ్చు. లేదంటే కొంతమందికి హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, పాపం వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్. సో అది అలాంటప్పుడు వాళ్ళు అది రాసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఒక ఫార్మాట్ ఇస్తాను, అది చాలా ఇంపార్టెంట్. ఫార్మాట్ ఏమంటే ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ సో అండ్ సో అమౌంట్ అనేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయాలి. ఇది ఇంగ్లీష్లో. తెలుగులో ఎట్లా అయితే నేను చాలా సంతోషంగా అండ్ కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాను, నాకు ఇంత డబ్బులు అంటే 10,000 లక్ష రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నా కృతజ్ఞతలు అని రాసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మీకు ఆరోగ్యము, సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ మై పర్ఫెక్ట్ హెల్త్ అని రాసుకోవచ్చు. అంతేకాని క్యాన్సర్ నయమైనందుకు నేను కృతజ్ఞత అని రాయకూడదు, చాలా తప్పు. అలా రాయకూడదు. నా అప్పులు తీరిపోయినందుకు కృతజ్ఞతలు అని కూడా రాయకూడదు. అక్కడ అప్పులు నెగటివ్ వాడకూడదు. సో హెల్త్ ఏమైనా కూడా కానీ పర్ఫెక్ట్ హెల్త్ అనాలి, అలా అనమాట. డబ్బులు ఏదైనా కూడా అంటే అప్పులు ఉన్నా కూడా కానీ నాకు డబ్బులు వచ్చినందుకు అని వాడాలే తప్ప అప్పులు తీరిపోయినందుకు, లోన్స్, ఈఎంఐ కట్టాను, క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాను, ఇలాంటి వర్డ్స్ పొరపాటున కూడా రాయకూడదు అనమాట. ఇది రూల్. సో యూ కెన్ రైట్ ఇట్. సో మీరు గైడ్ చేయండి మ్యామ్. యా ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఇంగ్లీష్లో రాసుకునే వాళ్ళు ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ X amount. కెరియర్లో ఏదైనా కోరిక ఉంది, నేను ఇలాంటి పొజిషన్కి వెళ్ళాను, ఇలాంటి డెసిగ్నేషన్ నాకు వచ్చినందుకు అని కూడా రాసుకోవచ్చు అనమాట. దిస్ వర్క్స్ అ లాట్. యూ హ్యావ్ టు బిలీవ్ చేసి రాయాలి. ఎండ్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసేసేయండి. తెలుగులో రాసుకునే వాళ్ళు మీరు నా డబ్బులు అయితే ఓకే నాకు ఇంత ఫలానా అమౌంట్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనేసి మీరు తెలుగులో రాసుకోవచ్చు. ఇంకా ఆరోగ్యము ఏవైనా రాసుకోవచ్చు అనమాట. సో రాసేసాను. ఓ వెరీ గుడ్. యా
ఓకే. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే పెన్ పక్కన పెట్టేసేయండి. యాహ్! యాహ్! సో, ఇప్పుడు మీరు కుడి కుడి చేతిలో ఇలా తీసుకోండి. కుడి చేతిలో ఆకు పెట్టేసుకొని ఓకే. అండ్ ఎడమ చెయ్యి ఇలా క్లోజ్ చేసి ఓకే. ఇలా క్లోజ్ చేసుకొనేసి యాహ్! యాహ్! అండ్ ఇప్పుడు ఒక్క 1 మినిట్ మీ డిజైర్‌ని తలుచుకోండి. ఏదైతే రాసారో. అండ్ అది నిజ జీవితంలో జరిగినప్పుడు ఎలా ఫీల్ అవుతారో ఒక ఫ్యూ సెకండ్స్ ఆ ఎమోషన్‌ని ఫీల్ అవ్వండి. ఈ క్షణం అది జరిగినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? మొదటగా ఎవరితో షేర్ చేసుకుంటారు? మీ ఫ్రెండ్, పేరెంట్స్, కొలీగ్స్ ఎవరైనా అవ్వచ్చు. అండ్ ఎలా షేర్ చేసుకుంటున్నారు? కాల్ చేసా డైరెక్ట్‌గానా? అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? జనరేట్ దోస్ ఎమోషన్స్ రైట్ నౌ, రైట్ హియర్. Feel it. Feel it from your bottom of your heart. And say gratitude to your divine intelligent soul. మీ ఆత్మకు కృతజ్ఞత చెప్పుకోండి. అండ్ విశ్వానికి కృతజ్ఞత చెప్పుకోండి. నౌ జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్. నిదానంగా కళ్ళు తెరిచి. సో ఇప్పుడు మనము దీన్ని బర్న్ చేయాలన్నమాట. దీన్ని ఓకే. ఎందుకంటే అగ్నికి ఆహుతి ఇస్తున్నాము. హుహు. సో మన కోరికని మనకి అగ్నికి ఎప్పుడైతే ఆహుతి ఇస్తామో పంచభూతాల్లో ఒకటి, అది ఫాస్ట్‌గా అయిపోతదనమాట. వండర్‌ఫుల్. సో మీ కోరిక తొందరగా తీరిపోతుంది. అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఇన్ థాంక్ యూ సో అడ్వాన్స్. మచ్ మ్యామ్. సో ఇప్పుడు మీరు దాన్ని అది బర్న్ అయ్యేటప్పుడు యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఎమోషన్ యాజ్ ఇఫ్ ఇప్పుడు ఓకే. జరిగినట్టు. అలా మీరు అది ఫీలింగ్‌ని హ్యాపీగా బర్న్ చేయాలన్నమాట. ఓకే. మనం ఇప్పుడు హోమాలు చేసేటప్పుడు ఎంత సంతోషంగా చేస్తాము. అలా మీరు ఇప్పుడు ఒక హోమం చేస్తున్నారు. మీ కోరికని హ్యాపీగా హోమం చేసి ఇంకా విశ్వానికి రిలీజ్ చేస్తున్నారనమాట. వండర్‌ఫుల్ మ్యామ్. యాహ్! నౌ సీ ఇట్ కేర్ఫుల్లీ. ఓకే. అండ్ మీ కోరికని విశ్వంలోకి మీరు రిలీజ్ చేస్తున్నారు. హ్మ్. అండ్ అది నిజం అవుతుంటే ఎంత హ్యాపీనెస్ వస్తుందో ఆ ఫ్లేమ్‌లో మీరు ఆ అగ్నిదేవుడికి కృతజ్ఞత చెప్పుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అనేసి. థాంక్ యూ సో మచ్. యూనివర్స్. అండ్ నౌ ఇట్స్ సే అలాంగ్ విత్ మీ, యాహ్! ఇట్స్ డన్, ఇట్స్ డన్, ఇట్స్ ఇట్స్ డన్. డన్. ఇట్స్ డన్. ఇట్స్ డన్. యాహ్! సో ఆకు మొత్తం బర్న్ అవ్వాలి. ఆకు మొత్తం బర్న్ అవ్వాలి. అంతవరకు ఓకే. మనం వెయిట్ చేయాలన్నమాట. ఓకే. సో ఇక్కడ ఈ స్పిరిచువాలిటీలో చాలా ఓపిక, టాలరెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో పేషెన్స్‌గా ఉండి అది మొత్తము యాష్ అయిపోవాలి, బూడిద అయిపోవాలి. తర్వాత మనము యాష్ అనేది మనము అంటే ఆకాశంలోకి కొంచెం అది మిగిలిపోతే? యూనివర్స్‌లో కొంచెం మిగిలిపోతే? మిగిలిపోతే మళ్ళీ బర్న్ చేయాలన్నమాట మనం. మళ్ళీ బర్న్ చేయాలి. అవును. సో చూడొచ్చు ఇక్కడ కంప్లీట్‌గా బర్న్ అయిపోయింది. గ్రేట్ ప్రాసెస్ దట్ వీ హ్యావ్ డన్ విరాట్. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే ఓకే. ఇలా మనము తర్వాత హ్మ్. చేతిలోకి ఇలా తీసేసుకొని మనము ఓకే. ఆకాశం అనేది స్పేస్ అంటారు. హ్మ్. సో అది కూడా మనకి పంచభూతాల్లో ఒకటి. ఓకే. సో ఎప్పుడైతే మనం ఇలా పెట్టేసుకొని ఇలా అని ఊదేయాలన్నమాట. హుహు. అప్పుడు అంటే మనం ఆకాశంలోకి రిలీజ్ చేస్తున్నాం. సో అది క్విక్‌గా అయిపోతది. ఓకే. చాలా ఫాస్ట్‌గా అవుతదనమాట. బట్ వీ షుడ్ డూ ఇట్ విత్ బిలీఫ్. 100% బిలీఫ్‌తో చేయాలి. బిలీఫ్ లేదంటే అవ్వదు. బిలీఫ్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఓకే. ఇవన్నీ టెస్టెడ్ అండ్ ప్రివెంట్ ప్రాసెస్. సో మనము తర్వాత ఇలా చేద్దాం అనమాట. వండర్ఫుల్ మ్యామ్. సో ఈ టెక్నిక్ మీరు కూడా వెంటనే అమలు చేసేయండి. టెక్నిక్ చేయబోవడం కూడా ఇప్పుడు మీరు చూస్తారు. సో వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు విరాట్ దీన్ని చేతిలోకి జాగ్రత్తగా తీసుకొని మనం ఇలా పెట్టుకొని యాజ్ ఇఫ్ మన కోరిక నిజమైనట్లు ఇలా క్లోజ్ చేసుకో. జస్ట్ విజువలైజ్ యువర్ గోల్ వన్స్ ఓకే. యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెండ్. ఇప్పుడు జరిగిపోయినట్లు ఊహించుకో ఒక్కసారి. అండ్ గివ్ యువర్ ఇంటెన్షన్. నీ ఆత్మ చాలా పవర్ఫుల్, అది నిజం చేస్తుంది. మాకు గట్టిగా నమ్మాలి, నమ్మేసి సో ఇలా పెట్టుకొని మన ఆకాశం అనేది పంచభూతాలలో ఒకటి అన్నమాట. సో ఈ స్పేస్ లోకి ఇలా నిదానంగా ఊపేసేయండి. యాహ్!
ఓకే. సో ఇప్పుడు మన ప్రాసెస్ కంప్లీట్ అయింది. వ్యూవర్స్ ఇలాగా మీరు హ్యాపీగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉందనేది మాకు కమెంట్ బాక్స్‌లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఇలాంటి క్లాసెస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ మీకు ఇవ్వడం జరిగింది. దాన్ని ఫిల్ చేసి మ్యామ్ కండక్ట్ చేయబోయే వర్క్షాప్కి మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.